విజయవాడలో వరుణుడు కుండపోతగా వాన కురిపిస్తున్నాడు. దీంతో వీధులన్నీ జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో బుడమేరుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. సింగినగర్లోని ఇళ్లలోకి బుడమేరు వరద వచ్చి చేరింది. దీంతో వాహనాలు నీట మునిగాయి. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎడతెరిపి లేని వానలతో విజయవాడ సింగ్ నగర్ లో ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, బలరాం, విజయవాడలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ అతలాకుతలమని చెప్పాలి. నిన్నటి నుంచి ఈ ఎగువ నుంచి వాటర్ దిగుకు రావడంతో బుడమేరు పొంగి పొరులుతుందని చెప్పాలి. బుడమేరు కింద ఉన్న సింగ్ నగర్, అజిత్ సింగ్ నగర్, పాయకపురం, ప్రకాష్ నగర్, రాజీవ్ నగర్ వంటి ప్రాంతాలు చాలా నీటి గట్టులో ఉన్నాయని చెప్పాలి. మొత్తం ఇక్కడ ఉన్న ప్రజలు టోటల్గా వీళ్ళకి ఆహారం అందగా, నీరు దొరక్క అల్లకొలలో అవుతుందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఈ వరదల కారణంగా బుడమేరు ఎప్పుడు లేదు, 10 సంవత్సరాల నుంచి ఈ ఘటన మాకు చోటు చేసుకోలేదు. ఇప్పుడు ఈ బుడమేరు అంతా కట్టంతా అక్రమాలకు గురవటం వల్ల ఈ దుస్థితి వచ్చిందని చెప్పేసి ఈ కొండ ప్రజలే చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు తినడానికి ఆహారం లేదు. వీళ్ళు నగరంలోకి వచ్చి తీసుకొస్తున్నారు. మొత్తం అంతా శరీరాలు మొత్తం అంతా మునిగిపోయిన పరిస్థితి. అదేవిధంగా బుడమేరు ఎగువ నుంచి వాటర్ దిగుకి వేగంగా రావడంతో వాళ్ళు కొట్టుకుపోయే పరిస్థితి కూడా ఉంది. చూడొచ్చు, వాటర్ ఫ్లో ఎంత చాలా సీరియస్గా ఉన్నట్టు కూడా మనకు చాలా తేటమవుతుంది. ఈ కొండ నగరంలో ప్రాంతం ఈ వాసులంతా ఎవరు మాకు ఆహారం పెడతారు, ఎవరు మాకు మంచినీళ్ళు ఇస్తారు అంటూ ఆర్తనాదాలుగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, కెమెరామెన్ ఇటు చూపించి ఒకసారి కొండ ఈ అపార్ట్మెంట్ ప్రాంత వాసులంతా చూస్తున్నారు. మనకు ఆహారం ఎవరు పెడతారని చెప్పేసి వాళ్ళు చర్వాణీలతో వాళ్ళ సంబంధించిన బంధువులకు మాత్రం ఫోన్ చేసి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి మీకు 10 టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు ఇక్కడ చూపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మాకు నిన్నటి నుంచి ఆహారం లేదు, నిన్నటి నుంచి ఈ వరదలో మేము చిక్కుకున్నాము, ఒక అధికారి రాలేదు, ఒక ప్రజాప్రతినిధులు రాలేదు, ఓట్లుగా మాకు వస్తారు కానీ ఇలాంటి పరిస్థితులు మాకు రాలేదంటూ వాళ్ళు చాలా ఆందోళన అయితే గుర్తున్న పరిస్థితి. అదేవిధంగా ఈ అపార్ట్మెంట్కి సంబంధించి చిన్నపిల్లలు అందరూ అక్కడ ఉన్న పరిస్థితి. వాళ్ళకు కూడా ఆహారం లేదు, పాలు లేవు, తినడానికి లేదు అని చెప్పేసి వీళ్ళంతా ఆర్తనాదాలు అయితే ఉన్నారు. కొంతమంది మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సార్ ఈ పరిస్థితి, దీనికి కారణాలు ఏంటి? సార్, నేను గత 20 సంవత్సరాలుగా సింగనగర్ ప్రాంతంలో ఉండటం జరుగుతుంది. ఈ 20 సంవత్సరాల్లో 2009లో ఇలాంటి విధంతోనే మనం చూడటం జరిగింది. 2009 తర్వాత ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఏర్పడలేదు. ఈ రోజున ఈ ప్రాంతంలో కొన్ని లక్షల మంది నివసిస్తూ ఉన్నారు. ఈ లక్షల మంది కూడా ఈ రోజున ఈ విపత్తికి గురయ్యి అల్లకొల్లాలు అయిపోతూ తినడానికి ఆహారం లేక, ఉండడానికి ప్లేస్ లేక ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇట్లయితే ఇంకొక సాయంత్రం వరకు ఉంటే కనుక చాలా ప్రాణ నష్టం కూడా జరిగే పరిస్థితి ఉంటుంది, జీవాలకే కానీ మనుషులకే కానీ. ఈ ప్రాంతం వైపు కొంతమంది నాయకులు స్పందించి తగు నిర్ణయం తీసుకుని ప్రజలకు మేలు చేస్తారని ఆశిస్తున్నాము. సార్, చెప్పండి సార్, ప్రధానంగా ఈ బుడమేరు ఈ రకంగా పొంగటానికి గల కారణం ఏంటి? మీరు 20 సంవత్సరాల నుంచి ఉన్నారు, 20 సంవత్సరాలు ఎప్పుడన్నా వచ్చిందో ఇదే మొదటిసారి ఇక్కడ రావడం? 2009 తర్వాత ఇంతవరకు లేదండి. 2009లోనే ఇలాంటి విధంతో వచ్చింది. ప్రజలందరూ చక్కగా సురక్షిత ప్రాంతాలకి అప్పుడున్న ప్రభుత్వాలే కానీ, ఉన్న నాయకులు కానీ, ఇటువైపు ఉన్న కొంతమంది పెద్దలు కానివ్వండి, అందరూ సహకారాలు అందించారు. ఆ రోజున విపత్తు నుంచి తప్పుకోవడం జరిగింది. ఈ రోజున ప్రాణ నష్టం కూడా జరిగే పరిస్థితులు ఏర్పడుతున్నట్టుందండి. 2009 తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా రాలేదండి, ఇదే మొదటిసారి. ఎలా అనిపిస్తుంది? మీరు అధికారులకు ఏమైనా సమాచారం అందించారా? సార్, ఇలా మా పరిస్థితి ఇలా దారుణంగా ఉందని చెప్పేసి. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీకు ఏమైనా ఉదయం నుంచి ఏమైనా ఆహారం కానీ ఏమైనా వచ్చినాయా మీకు? కొంతమంది నాయకులు వస్తున్నారండి, విజిట్ చేస్తున్నారు, ఏమేం కావాలని చెప్పేసి చర్చిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నామండి. ఇది గత 20 సంవత్సరాల నుంచి ఈ పరిస్థితి మాకు లేదు. ఈ గత 2 రోజుల నుంచి మాత్రం చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. బుడమేరు కొట్టుకుపోస్తుంది. అదేవిధంగా ఒకసారి పొంగటంతో ఈ చుట్టుపక్కల కాలనీలన్నింటి మునిగిపోయినాయి. వీళ్ళకి నిన్నటి నుంచి ఆహారం లేదు, ఆహారం లేక అలంటిస్తున్నారు. వీళ్ళని పట్టించుకుని నాదుడు లేదని చెప్పేసి ఇకుండా కాలనీ వాసులే చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ బుడమేరు పొంగటం అనేది దురదృష్టకరం అని చెప్పేసి అంటున్నారు. గతంలో అయితే బుడమేరు సంబంధించి కట్ట ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టారు. కానీ ఇప్పుడు బుడమేరుకు కట్ట సంబంధించి ఏదైతే ఉందో ఈ అక్రమాలకు గురవటం వల్ల ఈ దుస్థితి వచ్చిందని చెప్పేసి అన్నారు. కొంతమంది మనతో ఉన్నారు, అయితే కూడా వాళ్ళు సంబంధించి మాట్లాడే ప్రయత్నం అయితే కొంచెం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, అతను చూస్తున్నాడు. ఇప్పుడు ఎవరు ఇక్కడ సంబంధించి ఏమిటనే కోణంలో కూడా మాకు పరిస్థితి కనపడతలేదని చెప్పేసి ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది అనేసి కూడా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సార్ ఈ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, దీనికి గల కారణాలు ఏమని భావిస్తున్నారు మీరు? ఇది చాలా దురదృష్టకరమైన విషయం.
గత 1994లో ఇలాంటి వాతావరణం చూసాం. మళ్ళీ ఇప్పుడు ఈ 2024లో ఇలాంటి వాతావరణం చూస్తున్నాం. అది ప్రకృతి వైపరీత్యం, దానికి మనం ఏం చేయలేం. ఈ ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు బాగానే అందిస్తుంది. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు మనం బాధపడే కన్నా రాకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క ప్రజా జీవనాన్ని కాపాడుకుంటే చాలా మటుకి చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. రైట్, ఇది ఈ కొండ వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, ఈ విపత్తు వచ్చినప్పుడు కాదు రాకొక ముందే మనం జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కదా అని చెప్పేసి ఈ కొండ స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. బలరాం, తిరుమలరావు, అంటే విజయవాడలో ఇటువంటి వరదను ఎప్పుడైనా ఊహించామా? ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న విజువల్స్ లో కావచ్చు, ఇదంతా ఒక లంక గ్రామాల్లో వరద ఏ రకంగా అయితే ఉంటుందో దాన్ని తలపించే విధంగా విజయవాడ నగరంలో ఇటువంటి వరదను ఏ రకంగా అర్థం చేసుకోవాలి? దీనికి కారణాలు ఏంటి? అధికార యంత్రాంగం ఏమైనా అక్కడికి చేరుకుంటూ ఉందా? బలరాం, ఏదైతే ఉందో గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇలాంటి పరిస్థితి లేదని చెప్పేసి చెప్తున్నారు. గత 20 సంవత్సరాల క్రితము ఏదైతే ఉందో బుడమేరు పొంగి ఇబ్బందికర పరిస్థితి ఉందని చెప్పేసి ఈ కొండ స్థానికులే చెప్పడం జరుగుతుంది. అయితే గతంలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చేసి బుడమేరు నింపు గ్రామాలకు సంబంధించి ఇబ్బంది పడుతున్నారని చెప్పి బుడమేరు చాలా క్లియర్గా దానికి సంబంధించి అక్రమాలకు పాల్పడమని కొట్టివేసి బుడమేరు క్లియరెన్స్ ఏలూరు దాకా క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఈ బుడమేరు మీద అక్రమ కట్టడాలు చేయడం, అదేవిధంగా ఇక్కడ బుడమేరుకు నీట్గా లేకుండా చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి చెప్తున్నారు. కట్ట ఆక్రమించుకుని ఇలా చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కొండవాళ్ళు చెప్తుంది జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ బుడమేరు కట్ట తెగపోవడం అనేది 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొట్టమొదటిసారి ఇది జరిగిందని చెప్పేసి కొండ బుడమేరు వాసులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బుడమేరు కట్ట తెగపోవడం వల్ల దేవినగరు, సింగ్ నగరు, పాయకపురం, ప్రకాష్ నగరు ప్రాంతాలు కాలనీ వాసులంతా జల దిగ్బంధంలో చిక్కున్నారని చెప్పి వీళ్ళకి తినడానికి ఆహారం లేదు, ఉండటానికి ఇల్లు లేక చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. పసిపిల్లలు సైతం చాలా ఆవేదన అయితే వ్యక్తం చేసి వాళ్ళకి సంబంధించిన పాలు లేక ఇబ్బంది పడుతుందని చెప్పేసి చూస్తున్నారు. అపార్ట్మెంట్ వాసులు కూడా మాకు ఎవరు సహాయం చేస్తారు, మాకు ఎవరు వచ్చి మమ్మల్ని ఆదుకుంటారు అని చెప్పేసి వీళ్ళంతా అయితే చూడటం జరిగింది. ఏదేమైనప్పటికీ బుడమేరు కట్టకు సంబంధించి తెగిపోవడంతో అధికారులు ఇప్పటికైనా స్పందించి వీళ్ళ సంబంధించిన ఆహారం తీసుకొస్తే మాకు బాగుంటుంది, లేని పక్షులు మాకు మరణమే శరణం అని చెప్పేసి కొండ వాసులు చెప్పడం జరుగుతుంది. బలరాం, థ్యాంక్ యూ తిరుమలరావు.